ఎంసెట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కమలేష్ కుమార్ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో మృతి చెందాడు. సిఐడి కస్టడీలో ఉండగా కమలేష్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంసెట్ స్కామ్ లో ప్రధాన నిందితుడు కమలేష్ కుమార్ మృతికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? రమేష్, ఎంసెట్ స్కామ్ లో కీలక నిందితులైన కమలేష్ కుమార్ సింగ్ ని సిఐడి పోలీసులు అదుపులో తీసుకొని జరిగింది. 4 రోజుల క్రితం కమలేష్ కుమార్ ని పాట్నాలో అదుపులో తీసుకున్న తర్వాత పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరచడం జరిగింది. ఇక్కడ కోర్టు అనుమతితోటి కస్టడీలో తీసుకున్న తర్వాత అతన్ని 4 రోజుల నుంచి కూడా ఇటు సిఐడి పోలీసులు ఇదే కార్యంలో అతన్ని విచారిస్తున్నారు. ఈ సమయంలో అతనికి తీవ్రమైన చెస్ట్ పెయిన్ రావడంతో పక్కనే ఉన్న మహావీర్ హాస్పిటల్కి అతన్ని చికిత్స నిమిత్తం తరలించినప్పుడు అక్కడ ఆసుపత్రి వైద్యులు తాము ఏదైతే వైద్యం చేయలేమని చెప్పడంతో వెంటనే ఉస్మాన్ హాస్పిటల్కి ఉటావుటిన సిఐడి అధికారులు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకువెళ్ళిన 2 రోజుల పాటు చికిత్స పొందుతున్న తరుణంలో సిఐడి కష్టంలో ఉన్న కమలేష్ కుమార్ సింగ్ అతను చనిపోయినట్లుగా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే అతని చెస్ట్ పెయిన్ ఉన్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అతను చనిపోయినట్లుగా ఉస్మానియా వైద్యులు అటు సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. అయితే వెంటనే సిఐడి అధికారులు వెంటనే రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి వెంటనే అతన్ని పాట్నాకి అతని స్వస్థలమైన పాట్నాకి మృతదేహాన్ని పాలించడం జరిగింది. అయితే పూర్తిగా గుట్టు చెప్పడం జరిగిన వ్యవహారం పైన ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అత్యంత కీలకమైన ఎంసెట్ స్కామ్ లో ఒక కీలకమైన నిందితుడు పోలీసు సిఐడి కస్టడీలో చనిపోవడం పైన ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ కమలేష్ కుమార్ ఏదైతే 4 రాష్ట్రాల్లో కీలకమైన నిందితుడు అని చెప్పొచ్చు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు బీహారు, చండీగఢ్, ఢిల్లీ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించిన పలు ప్రశ్నాపత్రాల లీకేజీలో ఇతను కీలకమైన నిందితుడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పలు ఎంసెట్తో పాటుగా పీజీ సెట్లు కావచ్చు, ఇలా పలు పేపర్లని లీక్ చేసిన కేసులో కమలేష్ కుమార్ కీలక నిందితుడు. అయితే ఈ పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారన్న విషయాలు, ఎక్కడి నుంచి కమలేష్ కుమార్ తీసుకొచ్చారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే అతనికి చెస్ట్ పెయిన్ రావడము, తర్వాత అతను ఆత్మహత్య చనిపోవడము ఈ సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే ఎంసెట్ స్కామ్ సంబంధించి ఇప్పుడు పోలీసులకు ఉన్న ప్రధానమైన ఆధారం కావచ్చు, ప్రధానమైన ఎవిడెన్స్ కావచ్చు, కమలేష్ కుమార్ చనిపోవడంతో పూర్తి లింక్ బ్రేక్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే కమలేష్ కుమార్ దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న సమయంలోనే కమలేష్ కుమార్కి చెస్ట్ పెయిన్ రావడం, తన హాస్పిటల్ చనిపోవడము, దీన్ని గుర్తు చెప్పడం, మృతదేహాన్ని పాట్నాకు తరలించడము, ఈ వ్యవహారాన్ని చూసినట్టయితే కమలేష్ కుమార్ సంబంధించి ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడి సంబంధాలు ఉన్నాయి, ఇటు జేఎన్టీ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే చండీగఢ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లో సంబంధం ఉన్నా, ఇలా వీటన్నిటి మీద ప్రధానంగా ప్రశ్నలన్నింటికి సమాధానం రాబడితే తరుణంలో అతను చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఐ అధికారులు తమ కష్టంలో కాదు ఆసుపత్రిలో అటు కమలేష్ కుమార్ చనిపోయాడని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కమలేష్ కుమార్ చనిపోవడం సంబంధించి ఎంసెట్ స్కామ్ లో పురోగతి ముందుకు లేదు అని చెప్పవచ్చు.